చిన్ని బాతు వెళ్ళి అమ్మ బాతుని అడిగింది. మన బాతులు ఎక్కువ నీళ్ళల్లో ఈదుతాయి అమ్మాయి, కానీ ఎగిరి కొంత దూరం వెళ్ళే బాతులు కూడా ఉంటాయి. మరుసటి రోజు నుంచి చిన్ని బాతు సాధన మొదలుపెట్టింది. రోజు ఉదయాన్నే లేచి రెక్కలు ఊపుతూ పర్వతాలపైకి ఎక్కేది. దానిపై నుంచి దూకేది. జారిపోతూ పడిపోతూ నేర్చుకుంటూ పోయేది. ఒకరోజు ఊరిలో భారీ వర్షం వచ్చింది. చెరువు పొంగి పొర్లింది. కొన్ని జీవులు ఇబ్బంది పడ్డాయి. చిన్ని బాతు తన సాధన వల్ల కొంచెం ఎగరగలిగే స్థాయికి వచ్చింది. కొండ మీద ఉన్న కోడిగుడ్ల పిట్ట దగ్గరకు వెళ్ళి సహాయం కోరింది.